హలో ఫ్రెండ్స్, మిరపకాయ బజ్జీలు చేద్దాం రండి. ఈరోజు చూడండి మిరపకాయ బజ్జీలు ఎలా చేస్తామని. ఈ విధంగా కట్ చేసుకొని ఆనియన్ అందులో పెట్టుకొని లెమన్ పిండుకొని తిన్నామంటే సూపర్గా ఉంటుందండి. మిరపకాయ బజ్జీ ఇలా చేసి తినాలి, వావ్ అనిపిస్తుంది. శనగపిండి, కొద్దిగా బియ్యం పిండి, సాల్ట్ వేసుకొని కలుపుకునేవాలి. ఈ విధంగా వాటర్ వేసుకొని మనము కలుపుకోవాలి. కొద్దిగా సోడా వేస్తే వేయచ్చు, లేకపోయినా పర్లేదు, బాగానే వస్తాయి. ఇదిగోండి, ఈ విధంగా మృదువుగా కలుపుకోవాలి. కలిపి పక్కన పెట్టేసామంటే బాగా నానుతుంది. ఈ విధంగా వాటర్ వేసి కలిపి పక్కన పెట్టాలి. కొంతసేపు పక్కన పెట్టేసి మనం మిరపకాయలంతా రెడీ చేసుకునే కొద్దికి అవి నానిపోతుంది. నూనె పొయ్యి మీద పెట్టేసి మిరపకాయలు రెడీ చేసుకున్నామంటే నూనె కాగే కొద్దికి మిరపకాయలు కట్ చేసుకోవాలి. వాష్ చేసి కట్ చేసి సీడ్స్ కావాలంటే సీడ్స్ అట్టే పెట్టచ్చు, లేదంటే సీడ్స్ తీసేసి ఈ చింతపండు పెట్టుకొని గట్టిగా ఈ విధంగా గుజ్జు పెట్టుకొని ఆ చింతపండు కొద్దిగా కట్ చేసి మిరపకాయలు లోపల అది లైట్గా పూసుకోవాలి. చింతపండు పూసేసి తర్వాత పక్కన పెట్టుకొని కొంతసేపు అన్నిటికీ చింతపండు పూసి పక్కన పెట్టేసేయండి. తర్వాత వాము మిక్సీకి వేసి పెట్టుకోండి. వాము మిక్సీకి వేసి పెట్టుకునేసి ఇదిగోండి ఈ వాము పెట్టేయాలి. ఇప్పుడు చింతపండు గుజ్జు పెట్టి పక్కన అంతా అన్నిటికీ పెట్టేసిన తర్వాత అన్నిటికీ వాము పెట్టుకోవాలి. ఈ విధంగా వాము మిక్సీకి వేసి పెట్టుకునేసామంటే నన్నగా వస్తుంది కదా, దాన్ని ఇదిగోండి కాయలకి ఈ విధంగా పెట్టుకోవాలి. అన్నిటికీ పెట్టేసి చూడండి, ఇట్లా పెట్టుకున్నామంటే చాలా బాగుంటాయి. మా ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. వీడియో పూర్తిగా చూసి ఎలా ఉందని ఒక కామెంట్ పెట్టండి, లైక్ చేయండి. ఇదిగోండి ఈ విధంగా పెట్టుకోవాలి. వాము పెట్టేసిన తర్వాత మనం నూనె కాగిపోయింది కదా, ఇవన్నీ మనం రెడీ చేసుకునే కొద్దికి నూనె కాగిపోతుంది. నూనె కాగిపోయినాక ఈ మిరపకాయలు అందులో పెట్టి మిశ్రమంలో శనగపిండి కలుపుకున్నాం కదా, ఆ శనగపిండిలో ముంచేసి బాగా ఇందులో నూనెలో వేసేయాల. ఇలా వేసేసామంటే చాలా బాగుంటాయి. రెండు వైపులా కాల్చుకోవాలి. ఒక వైపు కాలినాక ఇంకొక వైపు తిప్పి చేస్తామంటే ఆ పక్క కూడా రెండు పక్కల కాలిపోతాయి. టూ సైడ్స్ కాలాక తీసి ప్లేట్లో పెట్టుకోవాలి. ఈ విధంగా బాగా కాలిన తర్వాత తీసేయాలి. ఎందుకంటే తీసి పక్కన పెట్టుకొని ఇప్పుడు వీటిని ఏం చేద్దాము, వాటిని కట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం అప్పుడే చింతపండు వాము పెట్టాం కదా, అక్కడే ఆ హోల్ తీసుకునేసి దానిలో పూర్తిగా ఆనియన్ కట్ చేసి పెట్టుకున్నాం కదా, సన్నగా ఆనియన్ ఈ విధంగా సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి. ఈ ఆనియన్ ఏం చేయాలంటే ఆ హోల్లో పెట్టుకునేయాలి. మిరపకాయ కాల్ చేసాం కదా మనం, వాము చింతపండు వేసుకొని దాంట్లో పిండిలో కాల్ చేసాం కదా, అక్కడే హోల్ తీసుకొని మళ్ళీ చాకుతో అట్టనేసి ఈ విధంగా ఆనియన్స్ పెట్టేసి లెమన్ ఈ విధంగా పెట్టుకొని మనకు కావాలంటే పిండుకోవచ్చు, పైన పిండుకొని తినచ్చును. చూడండి, ఇట్లా లెమన్ పిండుకొని తిన్నామంటే చాలా రుచిగా ఉంటాయి. ఇది కారం లేకుండా బాగుంటుంది అన్నమాట. కారం తెలియదు లెమన్ పిండితే, కాబట్టి ట్రై చేసి చూడండి.